హలో అండి అందరికీ చూడండి మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో కూడా ఎడ్యుకేషన్ పర్పస్ ఏది కూడా ఎంట్రీ రికమెండేషన్ అయితే కాదు. వీడియోలోకి వెళ్తే చూడండి ఇది ఏం కాన్సెప్ట్ అంటే ట్రాప్స్. మార్కెట్లో ట్రాప్ అనేది చాలా ఇంపార్టెంట్. మ్యాక్సిమం ట్రేడర్స్ అందరూ కూడా ట్రాప్స్ మీద డిపెండ్ అయ్యే ట్రేడ్స్ చేస్తూ ఉంటారు. మిగతా అన్ని కూడా పెద్దగా ఎవరు పట్టించుకోరు, ఎక్కువ ట్రాప్ అవుతూ ఉంటారు. బిగినర్స్ అయినా ప్రో ట్రేడర్స్ అయినా ఎవరైనా సరే ట్రాప్స్ మీదనే ట్రేడ్ చేయాలి. బట్ ఈ ట్రాప్స్ అంటే ఏంది, ఎక్కడ జరుగుతాయి, ఎట్లా ఉంటుంది, దీని సైకాలజీ ఏంది అనేది మీకు డెప్త్గా చెప్పడానికి ట్రై చేస్తా. ఇప్పటివరకు తెలియని వాళ్ళు అయినా ఒకసారి చూడండి, తెలిసిన వాళ్ళు కూడా ఒకసారి చూడండి. మీకు ఏమైనా కొత్తగా అనిపిస్తే ఒక లైక్ చేయండి, ఓకేనా? చూడండి మనం మెయిన్ పాయింట్ ఏంటంటే ట్రాప్స్ ఎక్కడ జరుగుతాయి. జనరల్గా మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్సీ దగ్గర ఒక ట్రాప్ జరుగుతుంది. సెకండ్ ఎక్కడ జరుగుతుంది, ఒక మంచి జోన్ క్రియేట్ అవుతుంది. చూడండి బిగ్గెస్ట్ జోన్స్ ట్రాప్స్ జరగడానికి మెయిన్ ఏంటంటే జోన్ క్రియేట్ అవుతుంది. ఇట్లా మనకు సపోర్ట్ రెసిస్టెన్సీ లాగా కాకుండా ఒక చిన్న పైకి ఒక లైన్ లాగా కానీ, లేదంటే డౌన్ సైడ్కి లైన్ లాగా కానీ, లేదంటే కొంచెం జిగ్జాగ్ గానీ ఒక చిన్న జోన్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ కూడా ఒక ట్రాప్ క్రియేట్ అవుతుంది. ఇక ఇంకొకటి ఎక్కడంటే ఒక సింగిల్ ట్రెండ్ మార్కెట్లో సడన్ గా డౌన్ సైడ్ ఒక బ్రేక్అవుట్ జరుగుతూ ఉంటుంది. ఇట్లాంటిది కూడా మనకు అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ జనరల్గా ఇవన్నీ ట్రాప్స్ జరుగుతూ ఉంటాయి. దీనికి తగ్గట్టు ఒకసారి మనం చార్ట్లో కూడా చూద్దాం. మెయిన్గా ఫస్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం. చూడండి ట్రాప్స్లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేక్అవుట్ని మనం ఫస్ట్ తీసుకుంటే మనకి ఇది ఒక సపోర్ట్ కానీ రెసిస్టెన్సీ కానీ అనుకోండి. ఫస్ట్ సపోర్ట్ తీసుకొని మనం మాట్లాడుకుందాం. సపోర్ట్ దగ్గర బ్రేక్అవుట్స్ ఎటువంటి బ్రేక్అవుట్ జరుగుతాయి. మనకు సపోర్ట్ దగ్గర ఏంటంటే మనం జనరల్గా ట్రాప్ అవ్వడానికి మెయిన్ పాయింట్ ఏంటంటే సపోర్ట్ దగ్గర మంచి క్యాండిల్ వస్తుంది, చాలా మంచి క్యాండిల్ వస్తాయి. ఎందుకంటే సపోర్ట్ని బ్రేక్ చేయాలంటే మంచి వాల్యూమ్ కావాలి. మంచి వాల్యూమ్, మంచి లిక్విడిటీ ఉంటేనే బ్రేక్అవుట్ అనేది జరుగుతుంది. అప్పుడు ఏంటంటే చాలా స్ట్రాంగ్గా వస్తుంది ఈ క్యాండిల్. ఈ క్యాండిల్ చూసి ప్రతి ఒక్కరు జనరల్గా ఏమనుకుంటారంటే అరే బ్రేక్అవుట్ అయిపోయింది, ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోతుంది, ఇక్కడ నేను కొనపోతే దొరికేటట్లేదు, ఇది 10 రూపాయలు ఉన్నది 100 రూపాయలు అయింది ఇప్పటికే, ఇక్కడి నుంచి కొనపోతే మనకు ఇదేదో 1000 అవుతున్నట్టు ఫీల్ అయిపోతుంటారు. ఇక బిగినర్స్ అయితే చెప్పనక్కరనే లేదు, ఈ మూమెంట్ ఇది బ్రేక్ అవుతున్న మూమెంట్లోనే కొనేస్తారు. అటువంటి వాళ్ళు ఏంటంటే మెయిన్ పాయింట్ ట్రాప్లో పడతారు. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇక్కడ మనకు మెయిన్గా ఒక బ్రేక్అవుట్ దగ్గర ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో క్యాండిల్, ఇక్కడ మెయిన్గా ఇక్కడ ఉన్న లిక్విడిటీ అంతా కూడా మనకు బ్రేక్అవుట్ చేయడం కోసమే ట్రై చేస్తారు. బ్రేక్అవుట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేయాలో అదే చేస్తారు. ఎందుకంటే ఇక్కడ బ్రేక్అవుట్ దగ్గర దీన్ని బ్రేక్ చేయాలి, చేసిన తర్వాత ఆల్రెడీ ఇక్కడ మనకు మెయిన్గా లిక్విడిటీ ఉంటుంది. వీళ్ళు సెల్లర్స్గా ఉంటారు, వీళ్ళు సెల్లింగ్ చేయడానికి ట్రై చేస్తారు. బ్రేక్అవుట్ అయినాక కూడా దీన్ని సెల్ చేయడానికి ట్రై చేస్తారు. ఒకవేళ వీళ్ళు బ్రేక్అవుట్ చేసిన వాళ్ళు ఇక్కడ క్వాంటిటీ కనుక ఎగ్జిట్ చేస్తే ఇమీడియట్గా పెద్ద ఫాల్ వచ్చి కూర్చుంటుంది. ఇక్కడ కంప్లీట్గా ట్రాప్ అయిపోతాం. ఈ బ్రేక్అవుట్ ఎంత పెద్ద క్యాండిల్ కింద మీరు స్టాప్ లాస్ పెట్టినా కూడా కొట్టేస్తుంది. ఇంకా దీనికి తిరుగులేదు. ఒకవేళ ఈ బ్రేక్అవుట్ సక్సెస్ అవ్వాలి, మనకు మంచిగానే బ్రేక్అవుట్ అయింది ఇప్పుడు, ఎందుకంటే ఇది నమ్మాలంటే కూడా నమ్మించే మూమెంటం కూడా క్రియేట్ అవ్వాలి. కాబట్టి ఎందుకంటే ఇది ఒక 10 సార్ల బ్రేక్అవుట్ అయితే ఒక 6 to 7 టైమ్స్ మనకు ఫెయిల్ అవుతుంది. ఫెయిల్ అంటే మనకు డౌన్ సైడ్ వస్తుంది. ఒక 3 to 4 మనకు 2 or 3 టైమ్స్ మనకు పాజిటివ్ అవుతుంది. ఎలా పాజిటివ్ అవుతుంది, ఆ పాజిటివ్ కూడా చూడండి. ఇక్కడ బ్రేక్అవుట్ జరిగింది క్యాండిల్. జనరల్గా మనకు బ్రేక్అవుట్ అవ్వగానే మనం ఎంట్రీ తీసుకుంటారు. ఇక్కడ కూడా మనం ట్రాప్ చేస్తారు. ఈ బ్రేక్అవుట్ చక్కగా పోయినా కూడా దీంట్లో ఎంటర్ అవ్వకుండా చేస్తారు. ఏంటంటే ఇది బ్రేక్అవుట్ అయింది కదా, మనం మూమెంటం వస్తుంది కదా అని ఎక్స్పెక్ట్ చేసి చాలా మంది దీనిపైన కానీ దీని హై పైన కానీ ఎక్కడో ఒక దగ్గర ట్రేడ్ తీసుకుంటారు. లేదంటే దీని 50%, లేదంటే మళ్ళీ లో లెవెల్లో ఎక్కడ పడితే అక్కడ ప్లానింగ్ అనేది చేస్తూనే ఉంటారు బ్రేక్అవుట్ తర్వాత. ఆ తర్వాత ఏమవుతుంది, డౌన్ సైడ్కి వస్తుంది. ఇక్కడ మనకు మళ్ళీ రీటెస్ట్ కింద తీసుకుంటుంది. ఒకవేళ ఇక్కడ స్ట్రాంగ్ క్యాండిల్ దగ్గరలో ఉంటే దీన్ని కొట్టేసి పైకి వెళ్తుంది. జర దూరం ఉంటే వదిలేస్తుంది, బట్ చాలా దగ్గరకు ఉంది అనుకోండి దీన్ని కూడా కొట్టేసి పైకి వెళ్తుంది. ఈ పైకి వెళ్ళిన విధానంలోనే మనకు మూమెంటం అనేది అంతా కూడా చాలా జిగ్జాగ్ మార్కెట్లో పోతుందా లేదా అన్న డౌట్ఫుల్గా మార్కెట్ వెళ్తుంది. ఇక్కడ నుంచి వెళ్ళి ఇక పైకి వెళ్ళిపోతుంది. అప్పుడు మనకు ఒక 2-3 టైమ్స్లో మంచి మూమెంటం 1:2, 1:3 నుంచి 1:10 వరకు వస్తుంది. బట్ ఇది చాలా రేర్ ఛాన్సెస్. ఎందుకంటే చెప్పాను కదా, మనకు ఒక 3 టైమ్స్ మనం నమ్మడానికి 3 టైమ్స్ అయితే బాగుంటుంది, మిగతా టైమ్స్ ఎక్కువ వరకు ఫెయిల్ అవుతుంది. ఫెయిల్ అవుతున్న కాన్సెప్ట్ కూడా మీకు జనరల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇప్పటిదాకా. ఇంకా కూడా మీకు థియరిటికల్గా ఇంకా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇది పార్ట్ 2, పార్ట్ 3. ఇది మనకు ఇంకా కొన్ని వీడియోస్ అయితే మనకు బ్రేక్అవుట్ సంబంధించి మన ఛానల్లో ఉన్నాయి. ఒక్కసారి టైం ఉంటే వెళ్ళి చూడండి. ఇది ఒక టైప్ ఆఫ్ బ్రేక్అవుట్. ఒక జోన్ క్రియేట్ అయింది అనుకోండి, ఇది ఒక జోన్ అండి. ఈ జోన్లో కూడా మన మార్కెట్ జిగ్జాగ్ మార్కెట్ అటు ఇటు క్రియేట్ అవుతుంది. సడన్గా బ్రేక్అవుట్ అవుతుంది. బ్రేక్అవుట్ అయిన వెంటనే మనం ఇక్కడ అరే ఈ బ్రేక్అవుట్ అయింది కదా మంచి వాల్యూమ్స్తో బ్రేక్అవుట్, ఇక్కడ వాల్యూమ్ కూడా మంచిగా క్రియేట్ అవుతుంది. బట్ ఈ బ్రేక్అవుట్ కోసమే ఈ వాల్యూమ్ క్రియేట్ అవుతుంది అనేది మనం గమనించాం. ఇక్కడ నుంచి వెళ్ళి రీటెస్ట్ తీసుకొని పైకి వెళ్తుందా, లేదంటే మళ్ళీ కిందికి వస్తుందా? కిందికి వచ్చినా కూడా ట్రాప్ చేస్తుంది. అది ఎట్లా ట్రాప్ చేస్తుంది, కిందికి వచ్చినట్టే వస్తుంది. మళ్ళీ ఇక్కడ మనకు మార్కెట్లో ఫెయిల్ అయిందిరా, ఇక్కడ నుంచి సెల్ చేద్దాం అనుకునే లోపు మళ్ళీ పైకి వెళ్తుంది.
ఇక్కడ జిగ్జాగ్లోనే మనం పరిశాన్ చేస్తూ ఉంటుంది మార్కెట్. కొంచెం కన్ఫ్యూజ్ అవ్వద్దు. కన్ఫ్యూజ్ అవ్వకుండా మనం ఇక్కడ ప్రాపర్గా మనం ప్లాన్ చేసుకుంటే సక్సెస్ ఛాన్సెస్ ఉంది, లేదంటే లేదు. ఇది ఒకసారి మనం ఇవన్నీ కూడా ఒకేసారి చెప్తే మీకు అర్థం అవ్వవు. ఈ రెండైతే మీకు అబ్జర్వ్ చేయండి, మీకు చార్ట్లో కూడా మీకు చూపిస్తాను. మెయిన్గా మిగతా అన్నీ కూడా పార్ట్ బై పార్ట్ మీకు వీడియోస్ వస్తూ ఉంటాయి. మీరు ఖచ్చితంగా మీకు ఈ ఇన్ఫర్మేషన్ వ్యాలిడ్ అనిపిస్తే మీరు సబ్స్క్రైబ్ చేయండి. మిగతా బ్రేక్అవుట్స్ ఎట్లా జరుగుతాయి, ఎక్కడ ట్రాప్ జరుగుతుంది, అవి చార్ట్లో ఎట్లా చూపించాలనేది మీకు డీటెయిల్గా చూపించడానికి ట్రై చేస్తాం. చూడండి, ఇక మనం చార్ట్లోకి వెళ్దాం. చార్ట్లోకి వెళ్తే జనరల్గా మనకి ఇక్కడ ఒక ట్రాప్ ఉంది. ఎందుకంటే రీసెంట్గా ఉన్నది కాబట్టి మీకు చెప్పడానికి ఇంకా సులువుగా ఉంటుంది. మీకు నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది కూడా మీకు డెప్త్గా తెలుస్తుంది. ఇక్కడంతా కూడా ఒక జోన్ క్రియేట్ అయింది. జనరల్గా ఈ జోన్లో మనకు బ్రేక్అవుట్ జరిగింది. దీన్ని చూడంగానే ఏముంది, ఆల్రెడీ వీక్నెస్ ఉంది, మనకి ఇది వీక్ బ్రేక్అవుట్, ఇది ఫెయిల్ అవుతుంది అని చాలా మంది చూడంగానే చెప్తారు, జనరల్గా చాలా రోజుల నుంచి వెళ్ళి మార్కెట్లో ఉన్నవాళ్ళు. బట్ ఇక్కడ కూడా వాళ్ళు ఏం చేస్తారు, మనకు డైరెక్ట్గా ఫెయిల్ అయిపోతుంది అని ఇక్కడి నుంచి వెళ్ళి మనం ట్రేడ్ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉందా? ఏం జరుగుతుంది ఇక్కడ ఒకసారి మనం గమనించాల్సింది ఏంటంటే, చాలా వరకు ట్రాప్స్లో ఎలా ఉంటుందంటే, ఇక్కడ మనకు బ్రేక్అవుట్ చేసి వీక్నెస్ ఉందని అందరికీ అర్థమయ్యేటట్టు మనకు ఆల్రెడీ క్లియర్గా కనబడుతున్నప్పుడు ట్రాప్ చేసే వాళ్ళు కూడా ట్రాప్ చేస్తూనే ఉంటారు. ఎప్పుడైతే ఇది మనకు కంప్లీట్గా బ్రేక్అవుట్ అయ్యి మనకి కిందికి వస్తుందో మంచిగా కనబడుతుంది క్యాండిల్. ఆ తర్వాత మంచిగా రీటెస్ట్ కూడా చేస్తుంది. ఇక్కడ మనం ఎంటర్ అవుతాం, ఇక్కడ రీటెస్ట్లో ఎంటర్ అవుతాం. ఎంటర్ అయిన కొద్దిసేపటికే మార్కెట్ మనకు చాలా స్పీడ్గా అప్ బౌన్స్ అవుతుంది. అక్కడ మన స్టాప్ లాస్లు అన్నీ కొట్టేస్తుంది. దీని క్యాండిల్ ఏబో స్టాప్ లాస్ పెట్టినా కూడా కొట్టేసే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇదే మెయిన్ పాయింట్. ఇక్కడ మనము ఎక్కడ ఎంట్రీ అవ్వాలనేది మనకు పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. స్టాప్ లాస్ అనేది మస్టెడ్గా ఉండాలి. ఇక్కడ లో దగ్గర ఎంట్రీ అయినా లేదంటే హై దగ్గర ఎంట్రీ అయినా ఎట్లా అవ్వాలి చూడండి. మనకి ఎప్పుడైతే ఇక్కడ ట్రాప్ జరుగుతుందో, రీటెస్ట్ అవుతుందో, రీటెస్ట్ అప్పుడు మనకు రిస్క్ తీసుకునే వాళ్ళు ఉంటే రీటెస్ట్ దగ్గర ట్రేడ్ చేయొచ్చు. ఎందుకంటే ఇటువంటి టైంలో మనం సెల్లింగ్ కంటే అప్ సైడ్కే ప్లాన్ చేసుకుంటే కొంతవరకు సక్సెస్ ఉంటుంది. ఎప్పుడైతే మళ్ళీ పైకి వచ్చి క్లోజ్ అవుతుందో, క్లోజ్ అయిన వెంటనే రీటెస్ట్ అవుతే మనం ప్లాన్ చేసుకుంటే మనకు మంచి మూమెంటం. ఎందుకంటే ఇలా స్టాప్ లాస్ కొట్టడం కోసం సింగిల్ క్యాండిలే కొట్టేసే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మంచి ట్రేడ్ పాసిబిలిటీ ఉంది. ఆల్రెడీ వీక్నెస్ ఉంది, బట్ మన వాళ్ళంతా నమ్మకుండా ఉన్నా కూడా ఇది బ్రేక్అవుట్ చేసి పైకి వెళ్ళే ఛాన్స్ ఉన్నప్పుడు, ఒకవేళ బ్రేక్అవుట్ చేస్తే సస్టైన్ అవ్వాలి. మనకు ఒక 2-3 క్యాండిల్ సస్టైన్ అయింది, ఇక్కడ గజిబిజి మార్కెట్ అవుతుంది, కానీ మళ్ళీ లోకి వచ్చి క్లోజ్ అవ్వట్లేదు మార్కెట్ అంటే ఇక్కడ నుంచి మనకు అప్సైడ్ ఛాన్స్ ఉంది. లేదంటే కన్ఫర్మేషన్ ఏదైతే హై ఉందో దీనిపైన అక్కడి నుంచి కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇది మనకు ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న క్యాండిల్. ముందు జరిగినవి కూడా ఒకసారి చెక్ చేద్దాం. మెయిన్ పాయింట్ తీసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, ఇది ఒక లో. మీకు క్లియర్గా చెప్పాలంటే ఒక లో క్రియేట్ అయింది. లో క్రియేట్ అయిన తర్వాత డోజీ ఫామ్ చేసింది. ఈ డోజీలో మనకు మెయిన్గా ఒకసారి చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇదంతా కూడా మార్కెట్ ఫాల్ అయిన తర్వాత మనకి ఇక్కడ డోజీ ఫామ్ చేసింది. ఫస్ట్ డోజీ మనకి ఇక్కడ ఫామ్ చేసింది, సెకండ్ డోజీ ఇక్కడ ఫామ్ చేసింది. సరే, ఏదో ఒక డోజీ తీసుకుందాం. సరే, మనం లాస్ట్ డోజీ ఫామ్ చేసిన కాడ తీసుకున్నా కూడా పర్లేదు. ఎందుకంటే కంప్లీట్ డోజీ అనేది చాలా ఇంపార్టెంట్ దీనికి. ఇటువంటి డోజీ వచ్చినప్పుడు ఏమైంది, మనకు డైరెక్ట్గా మార్కెట్ ఏమైంది, ఫస్ట్ కిందికి వెళ్ళింది. చూడండి, ఈ కిందికి ఇది మనకు చాలా పెద్ద క్యాండిల్ కాబట్టి వీక్లీ క్యాండిల్ ఇవి. మనకు ఫస్ట్ కిందికి వెళ్ళింది. వన్ డే మనకు కిందికి వెళ్ళినప్పుడు ట్రాప్ అవుతాం. ఈ ట్రాప్లో సెల్లింగ్ చేస్తూ ఉంటారు. ఈ సెల్లింగ్ చేసిన వాళ్ళు సడన్గా పైకి వస్తే దీన్ని అమ్మడానికి కూడా వీళ్ళే, దీనిపైన స్టాప్ లాస్ పెట్టినా కూడా కష్టమవుతుంది. ఆ తర్వాత చూడండి, పైకి వెళ్ళినట్టే వెళ్ళింది, మళ్ళీ టెస్టింగ్ తీసుకుంది, అక్కడి నుంచి వెళ్ళి స్పీడ్ మూమెంటంతో ఈ క్యాండిల్ కొట్టేసింది. ఇక్కడ మనకు మెయిన్ ఏంటంటే ట్రాప్స్ ఉంటాయి. ఈ ట్రాప్స్ దగ్గర మనం ఏంటంటే ఇక్కడ డోజీ వచ్చింది, వీక్ ఉంది, మనకి దీని కిందికి వెళ్ళిపోతుంది మార్కెట్ అన్నట్టు మనం అనుకోవద్దు. ఎప్పుడైనా కూడా మనకు ఈ డోజీ ఫామ్ చేసినప్పుడు రివర్సల్గానే మనం ఛాన్సెస్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అటువంటిప్పుడు మనం చిన్న స్టాప్ లాస్ అయితే, ఇప్పుడు ఇక్కడ రీటెస్ట్ అయింది, పైకి వచ్చింది, రీటెస్ట్ అయింది, ఇక్కడ మనం ఒక ఎంట్రీ తీసుకున్నాం, దీని కింద చిన్నది ఎక్కడో స్టాప్ లాస్ పెట్టుకున్నాం, కొట్టేస్తే వదిలేయాలి, ఇంకంతే. ఎందుకంటే మనకు పైకే పోవాలి కదా, కిందికి పోతుంది అనడానికి లేదు. కొన్ని సందర్భాల్లో కిందికి కూడా పోద్ది. కాబట్టి ఇక్కడ మనం కొంచెం జాగ్రత్తగా తీసుకుంటే మనకు ఎంట్రీ అనేది పాసిబిలిటీ ఉంటుంది. అలాగే మనకు మెయిన్గా ఇంకా కూడా మనం గమనించాలనుకుంటే, మనకు అప్ సైడ్కి బ్రేక్అవుట్ వచ్చినప్పుడు ఏం కథ అనేది కూడా చూసుకోవాలి. చూడండి, మనకు కొన్ని సందర్భాలలో ఏమవుతుంది అంటే, మనకు అప్ సైడ్ కూడా వస్తుంది. ఇక్కడ ఒక డోజీ ఫామ్ చేసింది కదా లోలో, ఈ డోజీ ఫామ్ చేసిన తర్వాత ఇంకో డోజీ కూడా ఫామ్ చేసింది ఇక్కడ. సరే, ఇక్కడ ఒక డోజీ ఫామ్ చేసింది. ఈ డోజీ తర్వాత మనకి ఇక్కడ బ్రేక్ చేసి మంచి క్లోజింగ్ అనేది ఇచ్చింది పైన. చూడండి, క్లోజింగ్ ఇచ్చినాక ట్రాప్స్ అన్నది కదా, ట్రాప్స్ ఎట్లా జరుగుతుందో చూడండి, ఎంత సింపుల్గా కిందికి వచ్చిందో. ఇట్లా మీరు బ్యాక్ టెస్ట్లు చేస్తూ ఉండండి. ఇక్కడ ఏంటంటే మనకు ఒక స్వింగ్ ఉండాలి, మనం ఇక్కడ ఒక హైకి స్వింగ్ ఉండాలి, లేదంటే కొంచెం దగ్గర ఉన్న పర్లేదు, కానీ లో దగ్గర మిడిల్లో మనకి ఇటువంటిది వర్కౌట్ అవ్వదు. మనకు మార్కెట్ హైలో కానీ నియర్ హైలో కానీ వర్కౌట్ అవుతుంది. కొంచెం మార్కెట్ స్వింగ్ లోలో కానీ కొంచెం నియర్ హైకి వచ్చినప్పుడు కానీ వర్కౌట్ అవుతుంది. మిడిల్లో అటువంటి దగ్గర ఫామ్ చేసినప్పుడు దీనికి ఎక్కువ వర్కౌట్ ఛాన్సెస్ లేవు. ఇది వన్ ఆఫ్ ది బ్రేక్అవుట్ సంబంధించి. దీంట్లో మనకు ఎవ్రీడే మీకు
ఒక వీక్ మొత్తంలో కూడా ఈ బ్రేక్అవుట్ని అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ వీక్లో మీకు ఇంకొక బ్రేక్అవుట్, ఎటువంటి బ్రేక్అవుట్స్ ఉంటాయి, ప్రతి క్యాండిల్ ఎలా ఉంటుంది, ప్రతి జోన్లో ఎక్కడ బ్రేక్అవుట్ చేస్తుంది, ఎటువంటి క్యాండిల్ బ్రేక్అవుట్ క్యాండిల్, ఎటువంటి క్యాండిల్ రీటెస్ట్ క్యాండిల్, ఇవన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఛానల్ ఆల్రెడీ చాలా వీడియోస్ ప్రైస్ యాక్షన్ ఉన్నాయి, ఒక్కసారి టైం ఉంటే వెళ్ళి చూడండి, మీకు చాలా ఉపయోగపడుతుందండి. మన ఛానల్లో ఉన్న ప్రతి వీడియో కూడా. ఈ వీడియోని ఇప్పటివరకు పేషెన్స్గా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.